మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్ తెప్పించండి అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుపేద బాలలను మీ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, మేము బంగారు భవిష్యత్ లాగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ పథకం కింద నాణ్యతమైన భోజనం మరియు పుస్తకాలు, కాలికి షూస్, యూనిఫారం, బెల్ట్, బ్యాగులు, పాఠశాలలో కంప్యూటర్లు మరియు ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మంచి వసతులు ఉంటాయని, అలానే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు తల్లికి వందనం సంవత్సరానికి 15,000 రూపాయలు మరియు వసతి దీవెన, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు 3 నుండి 5 కిలోమీటర్ల దూరం నుండి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి మంచి మార్కులు వస్తే విదేశాలలో ఇంకా మంచి చదువులు చదివడానికి ప్రభుత్వమే ఖర్చులు భరాయించి బంగారు భవిష్యత్ వచ్చేటట్లు చూస్తామన్నారు. మీ స్కూల్ గొప్పతనం మేమేరా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ లో మేమేరా యూనిఫామ్ వేసుకుంటాం, నెక్టై పెట్టుకుంటాం, షూలెస్ కట్టుకుంటాం, మేమేరా హే మేమేరా పుస్తకాలు కొనుక్కునే పని లేదే, పుస్తలంని ఫీజులే కట్టంలే, ప్రెషర్ కుక్కర్ లో ఉడికే ఫలితాలలో 2026 ఫలితాలలో నాకు 600కు గాను 587 మార్కులు వచ్చాయి. నేను 587 మార్కులు సాధించాను. నేను ఈ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నా ఎస్ఎస్సి ఫలితాల్లో 600కు గాను 588 మార్కులు సాధించడం. నాకు 600 గాను 588 మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్లో 588 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను 10th లో 588 మార్క్స్ స్కోర్ చేశాను. నేను 10th క్లాస్లో 589 మార్కులు తెచ్చుకున్నాను. 10th class I got 589 marks in APSSC public examinations. 10వ తరగతిలో 589 వచ్చాయి 600కి. University I've been studying here from 6th to 10th class. ఇటీవల జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 600కు గాను 595 మార్కులు సాధించాను. బడికి పోయే వేళాయే గవర్నమెంట్, బడికి పోయే వేళాయే, బడికి పోయే వేళాయే. పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతారన్నది ఇప్పుడు కేవలం అపోహ మాత్రమే.
స్మార్ట్ క్లాసులు, డిజిటల్ టీచింగ్తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. కార్పొరేట్ స్కూల్స్కే సాధ్యమనుకున్న ఫలితాలను సాధించి తమ ప్రతిభను నిరూపిస్తున్నాయి. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రండి, మీ పిల్లల బంగారు భవిత కోసం ప్రభుత్వ బడిలో చేర్పించండి.